వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. ఈరోజు మార్కెట్స్లో సడన్గా రికవరీ రావడం మనం చూడగలిగాం. ఎస్టర్డే కూడా ఇలానే రికవరీ వచ్చింది. సేమ్ టైం ఈరోజు కూడా ఇలానే రికవరీ అయితే మాత్రం మనం చూసాం. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రం ఫాలో అయింది. ఎందుకంటున్నానంటే ఎస్టర్డే రికవరీ అయింది, ఈరోజు మార్నింగ్ ఫాలో అయింది. రేపు కూడా అలా ఫాలో అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయా, లేదా మార్కెట్స్లో వచ్చేసరికి రేపు రికవరీ రావచ్చా? సేమ్ టైం వచ్చేసరికి ఈరోజు మార్కెట్ రికవరీ రావడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? బికాజ్ ఎస్టర్డే ఐటీ స్టాక్స్ వల్ల మాత్రమే రికవరీ వచ్చింది, అది సస్టైన్ అవ్వకపోవచ్చు అని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు వచ్చిన రికవరీ రియలా ఫేకా? సేమ్ అలానే ఏదైనా ఒక సెక్టార్ వల్ల రికవరీ వచ్చిందా, లేదా అన్ని సెక్టార్స్ వల్ల రికవరీ వచ్చిందా? అండ్ అట్లనే గ్లోబల్ మార్కెట్స్ పరంగా వార్ అయితే మాత్రం ఎస్కలేషన్స్ ఇంకా రైజ్ అవుతున్నాయి. వార్ పరంగా ఈ ఎస్కలేషన్స్ ఇంకా రైజ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా, లేదా కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా? వాటి గురించి మనం మాట్లాడాలి. నెక్స్ట్ 48 అవర్స్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ మేబీ ఇండియన్ మార్కెట్స్ని ట్రిగ్గర్ చేసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అప్డేట్స్, సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ యొక్క అప్డేట్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి, పవర్ అనేది ఇక్కడ లేదండి ఆఫీస్లో. సో అంటే ఇక్కడ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది, పవర్ పోయింది. ఇన్వర్టర్ పైన ఫ్లడ్ లైట్స్ పెట్టి కెమెరాతో రికార్డ్ చేయడం కష్టం. సో మధ్యలో ఆగిపోతుంది, గ్లిచెస్ వస్తుంటాయి. సో అందువల్ల డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేశాను, మరి ఇంకా టైం లేదు, అందుకే డైరెక్ట్గా పోస్ట్ మార్కెట్ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోకి అయితే మాత్రం యాక్సెప్ట్ చేయండి. రేపటి నుంచి డైరెక్ట్గా మీకు ఎలానో కెమెరా రికార్డింగ్ అయితే మాత్రం నేను మీకు చేస్తాను. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ 0.33% నెగిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.4% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. హవెవర్ బ్యాంక్ నిఫ్టీ 0.8% పాజిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.38% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే, మిడ్ క్యాప్ 0.64% నెగిటివ్ సైడ్ వెళ్తే, స్మాల్ క్యాప్ 0.11% నెగిటివ్ సైడ్ డ్రాప్ అయితే చూసాం. ఈరోజు ఇండియా విక్స్ మార్కెట్స్లో రికవరీ వచ్చినా కానీ ఇండియా విక్స్ అయితే మాత్రం 6% హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ 16.27 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూసాం. మీరు చూస్తే నిఫ్టీ ఈరోజు డేలో నుంచి డే హైకి మోర్ దెన్ 300 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో రికవరీ వచ్చింది, మనం ట్రస్ట్ చేయొచ్చా, ట్రస్ట్ చేయకూడదా? ఫస్ట్ వన్, అట్లా ఎప్పుడైనా మీకు జరిగినప్పుడు వెయిటేజ్ స్టాక్స్ని ట్రాక్ చేయండి. వెయిటేజ్ స్టాక్స్ ప్రకారంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 0.7%, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 1.2%, కోటక్ బ్యాంక్ 0.5%, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ అంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా రికవరీ వచ్చినాయి. ఈరోజు నిఫ్టీ 50లో రికవరీ రావడానికి బ్యాంకింగ్ స్టాక్స్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎన్బిఎఫ్సి కంపెనీస్ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గానే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే బజాజ్ ట్విన్స్ రెండు నెగిటివ్గానే ఉన్నాయి, ఇండస్ ఇండియన్ బ్యాంక్ నెగిటివ్గానే ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ న్యూట్రల్గా ఉంది, రిలయన్స్ నెగిటివ్. మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్నీ కూడా క్రాష్ అయినాయి. ఎస్టర్డే ఏదైతే ఐటీ కంపెనీస్ పాజిటివ్ సైడ్ మొమెంటం వచ్చినాయో ఆ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు మనకి క్రాష్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. భారతీ ఎయిర్టెల్ న్యూట్రల్గా ఉంది, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయి. సేమ్ ఎస్టర్డే ఐటీ స్టాక్స్ ప్లేస్లో ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి అంతే, బట్ రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. అట్లాంటప్పుడు వచ్చిన రికవరీని అంత ఫాస్ట్గా మనం ట్రస్ట్ చేయలేం. ఏదైతే రికవరీ వచ్చిందో అది మార్కెట్ని ట్రాప్ చేయడానికైనా అయ్యి ఉండొచ్చు, లేదా సడన్గా ఏదైనా ఒక న్యూస్ అప్డేట్ ఉండుండొచ్చు, దానివల్ల వచ్చి ఉండొచ్చు, లేదా మార్కెట్ ఓవర్గా ఫాలో అవడంతో, అంటే ఫస్ట్ హాఫ్లోనే అప్రాక్సిమేట్లీ 340-350 పాయింట్స్ వరకు డ్రాప్ వచ్చింది కదా, దానివల్ల కూడా సడన్గా షార్ట్ కవరింగ్ మూమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. సో వస్తున్న రికవరీ వెయిటేజ్ స్టాక్స్ బట్ అయితే మాత్రం ట్రస్ట్ చేయడానికి అయితే మాత్రం లేదని క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. ఆన్ ద అదర్ సైడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూడండి, రికవరీ వచ్చినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏమైనా రికవరీ వచ్చినాయా? లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇండియా విక్స్ అయితే మాత్రం 6% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో విక్స్ బట్టి కూడా అంత ఫాస్ట్గా మనం కన్ఫర్మేషన్కి అయితే మాత్రం వెళ్ళలేము. సో ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. సేమ్ టైం వచ్చేసరికి ఈరోజు నిఫ్టీ 50 పరంగా అయితే మాత్రం మేజర్గా టెక్నికల్గా చూసుకుంటే, నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని నేను మీకు చూపెడుతున్నా. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఎస్టర్డే ఇక్కడికి వచ్చేకే బౌన్స్ అయింది, ఈరోజు కూడా ఇక్కడికి వచ్చేకే బౌన్స్ అయింది. 23,260 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, స్వింగ్ ఆఫ్టర్ డౌన్ఫాల్ ఫస్ట్ డే స్వింగ్ అయింది, సెకండ్ డే కూడా స్వింగ్ అయింది. సో ఇప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనం డ్రాప్ చూడొచ్చు. ఈ సపోర్ట్ లెవెల్ కానీ ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే మాత్రం స్లోగా నిఫ్టీ 50 రీటెస్ట్ చేయడానికి 23,800కి వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, రీటెస్ట్ చేయడానికి వెళ్ళేంత మాత్రాన అది బుల్లిష్ అయిపోదు. మేబీ రీటెస్ట్ చేయడానికి వెళ్ళి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పుడే మనం టర్న్ అవుదాం. అంతవరకు మార్కెట్స్లో ఈ రేంజ్లో మేబీ వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు,
లేదా మార్కెట్‌లో వచ్చేసరికి ఈ రేంజ్‌లో వచ్చేసరికి హ్యూజ్ వోలటాలిటీ తర్వాత డ్రాప్ అయినా గానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే అయితే ఫాల్, లేకపోతే ఈ రేంజ్‌లో వోలటాలిటీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది అనదర్ పాయింట్ అయితే. నౌ గ్లోబల్ పరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం ఈరోజు వచ్చిన సెకండ్ హాఫ్‌లో రికవరీ అయితే మాత్రం ట్రస్ట్ చేయలేమని అర్థమైపోయింది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ పరంగా మాట్లాడుకుందాం. యూరోపియన్ మార్కెట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ అయితే పర్ బ్యారెల్ 98.14 డాలర్స్ పర్ బ్యారెల్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI $96.28 పర్ బ్యారెల్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ మళ్ళీ రెండు కూడా పెరుగుతున్నాయి. ఆబ్వియస్‌గా రెండు పెరిగితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడానా మనకి నెగెటివ్ సైడ్ అయితే మాత్రం డ్రాప్ అయినట్టు కూడా కనపడుతున్నాయి. సో కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగెటివ్ సినారియోస్ చూపెడుతున్నాయి. అంటే ఈరోజు వచ్చిన రికవరీ అంత ఫాస్ట్‌గా ట్రస్ట్ చేయలేమని గ్లోబల్ మార్కెట్స్‌ని చూసినా కూడా మనకు అర్థమవుతుంది. మరి గ్లోబల్ మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ ఎందుకు ఫాలో అవుతున్నాయి? బికాజ్ ఆఫ్ ద వార్ టెన్షన్స్. వార్ టెన్షన్స్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మీరు ఇక్కడ క్లియర్‌గా చూస్తే ద ఫస్ట్ వన్ యూఎస్ స్టేట్ సెక్రటరీ చెప్తున్న దాని ప్రకారంగా అయితే 2 ఫేజెస్‌లో ఇరాన్‌కి అయితే ఛాన్స్ ఇస్తాము. మొదటి ఫేజ్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని ఓపెన్ చేయాలి. అక్కడ ఎవరి దగ్గర కూడా టోల్ ఫీ పే చేయకూడదు. మైన్స్‌ని రిమూవ్ చేసేయాలని చెప్పారు. సెకండ్ ఫేజ్‌లో యురేనియం ఎన్రిచ్‌మెంట్ పరంగా అయితే మాత్రం వాళ్ళు కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. యురేనియంని మాకు ఇచ్చేయాలని చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే టాక్స్ అయితే జరుగుతున్నాయని కూడా చెప్పారు. ట్రంప్ కూడా టాక్స్ అయితే జరుగుతున్నాయని కూడా చెప్పారు. బయట న్యూస్ రిపోర్ట్స్‌లో వస్తున్న పాయింట్ ఏంటంటే కంప్లీట్‌గా టాక్స్ ఇరాన్ వాళ్ళు సస్పెండ్ చేశారని చెప్తున్నారు కానీ అదర్ ఛానల్‌లో అయితే మాత్రం మా ఇద్దరి మధ్య కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని రుబియో అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లియర్‌గా చెప్పారు. యాక్చువల్‌గా ఇది పాజిటివ్. కానీ మార్కెట్స్ ఎక్కడ ఫియర్ స్టార్ట్ అయిందంటే ఇప్పటి వరకు లాస్ట్ నెల రోజుల నుంచి అటాక్స్ జరగలే. యూఎస్ ఇరాన్ మీద అటాక్ చేసినా ఇరాన్ తిరిగి అటాక్ చేయలే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ మళ్ళీ కూడానా యూఎస్ యొక్క వార్ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఖటార్‌లోని, అలానే సమ్ అదర్ ప్లేసెస్‌లో కువైట్‌లోని, సో ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇరాన్ చేస్తున్న అటాక్స్ అనేది నాన్ స్టాప్‌గా ఉన్నాయి. సేమ్ టైం యూఎస్ వాళ్ళు చేస్తున్న అటాక్స్ కూడా నాన్ స్టాప్‌గానే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరి మధ్య అటాక్స్ కంటిన్యూ అవ్వడంతో మార్కెట్స్‌లో నెగెటివ్ సైడ్ డ్రాప్ అయితే మాత్రం మనకు కనిపించింది. సేమ్ టైం అంటే మార్కెట్స్ అంటే గ్లోబల్ మార్కెట్స్. ఆ సేమ్ టైం వచ్చేసరికి క్రూడ్ ప్రైస్ కూడా పానిక్ సిచ్యువేషన్స్ వల్ల స్పైక్ అయింది. మళ్ళీ కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టాప్ చేశారు. పాసెంజర్ ఫ్లైట్స్‌ని స్టాప్ చేశారు. కంప్లీట్‌గా గల్ఫ్ కంట్రీస్‌లో మళ్ళీ ఎయిర్‌పోర్ట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే ఎయిర్‌పోర్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి అన్న టైంకి మళ్ళీ ఆ ఎయిర్‌పోర్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. రైట్ నౌ మళ్ళీ కూడా ఈ యొక్క మిసైల్స్ అటాక్స్ కాస్త ఇన్ఫ్రా అటాక్స్ పరంగా జరిగితే మాత్రం బిగ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని మళ్ళీ మేము క్లోజ్ చేసే ఉంచుతాము. ఓపెన్ అయితే మాత్రం చేయమని క్లియర్‌గా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ కూడా చేసేశారు. ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్‌ని ఇంకొంచెం నెగెటివ్ సైడ్ అయితే మాత్రం ఇంపాక్ట్ వచ్చినాయి. ఇరాన్ కూడా అఫీషియల్‌గా చెప్తున్న దాని ప్రకారంగా మేము యూఎస్‌తో అయితే మాత్రం ఎటువంటి టాక్స్‌లో అయితే మాత్రం లేము. మా రెస్పాన్స్‌ని ఏది కూడా యూఎస్‌కి పంపించలేదు. మేము యూఎస్ ఎయిర్ బేసెస్ పైన అయితే మాత్రం మేము అటాక్ చేయడం మొదలు పెడతామని ఇరాన్ క్లియర్ కట్‌గా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చినట్టు కూడా మనం మార్నింగ్ ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకున్నాం. ఎక్కడ కూడా వార్ ఎస్కలేషన్స్ పరంగా పాజిటివ్ డెవలప్‌మెంట్స్ లేకపోవడం, గ్లోబల్ మార్కెట్స్ అప్డేట్స్ కూడా పాజిటివ్‌గా లేకపోవడం, క్రూడ్ ఆయిల్ కూడా నెగెటివ్ సైడ్ డిప్ అవ్వకుండా ఉండడంతోటి ఈరోజు వచ్చే రికవరీ అనేది సస్టైన్ అవుతుందని నేనైతే మాత్రం అనుకోవట్లేదు. కానీ మార్కెట్స్‌లో రికవరీ రావడానికి ఒక రీజన్ కూడా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఎఫ్‌పిఐ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌కి బాండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ మీద టాక్సేషన్‌ని విధిస్తారు. ఆ టాక్సేషన్ అయితే మాత్రం కరెంట్లీ వచ్చేసరికి అంటే యాజ్ ఆఫ్ నౌ ఆ టాక్సేషన్ అయితే మాత్రం కరెంట్లీ రెడ్యూస్ చేస్తామని అయితే మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఎఫ్‌పిఎస్ రూపీ వీక్ అవ్వడంతో కంప్లీట్‌గా విత్‌డ్రా చేస్తున్నారు. అమౌంట్ విత్‌డ్రా చేయడం వల్ల ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా పెరిగిపోతుంది. ఈ సెల్లింగ్‌ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. అలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్సే యాజ్ ఆఫ్ నౌ ఆర్బీఐ వాళ్ళు అండ్ అట్లనే యూనియన్ క్యాబినెట్‌లో కూడా జరిగిన డిస్కషన్స్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎఫ్‌పిఐకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఈజ్ చేస్తున్నారు. మేబీ అలాంటి రెగ్యులేషన్స్‌ని ఈజ్ చేసినా కానీ మార్కెట్‌లో రికవరీ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ మనకి కనిపించట్లేదు. చూద్దాం ఇప్పటికైనా కానీ అంటే ఇప్పుడు రికవరీ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎఫ్‌పిఐ వాళ్ళదే. సో అందుకే చూద్దాం ఏం జరుగుతుందనేది. ఆన్ ద అదర్ సైడ్ నెక్స్ట్ 48 అవర్స్‌లో ఈవెంట్ అన్నాను కదా! ఫ్రైడే మార్నింగ్ వచ్చేసరికి మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ఎల్లుండు డే ఆఫ్టర్ టుమారో ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్‌ని అయితే మాత్రం అన్‌చేంజ్డ్‌గానే పెడతారని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తారనేది మార్కెట్స్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్‌లో ఎక్కడైనా కానీ మార్కెట్స్ నెగెటివ్‌గా వెళ్ళేటట్టు కానీ
వాళ్ళ ఒపీనియన్స్‌ని గాని షేర్ చేస్తే అంటే ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఫర్దర్‌గా హైక్ చేస్తాము. ఇన్‌ఫ్లేషన్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎకానమీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మార్కెట్స్ నెగెటివ్‌గా డ్రాప్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం చాలా హెవీగా ఉంటాయి. సో, దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ విచ్ వీ హావ్ టు అండర్‌స్టాండ్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఐటీ కంపెనీస్ అయితే మాత్రం ఈరోజు మనకి నెగెటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చినాయి. సో, ఐటీ కంపెనీస్ నెగెటివ్ సైడ్ రావడానికి రీజన్ 2 కారణాలు ఉన్నాయండి. కొంతమంది అనలిస్టులు అయితే మాత్రం గూగుల్ వాళ్ళు మార్నింగ్ ప్రీ మార్కెట్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. $80 బిలియన్ వరకు ఏఐ రిలేటెడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానని చెప్పారు. ఈ ఏఐ రిలేటెడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ట్రెడిషనల్ బిజినెస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటదని కొంతమంది అనలిస్ట్ చెప్తున్నారు. కొంతమంది అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే ఏఐ వచ్చినా కూడానా ఏఐ రిలేటెడ్‌గా వర్క్ చేయడానికి కంపల్సరీగా హ్యూమన్స్ కావాలి. కొంచెం వాళ్ళు చేసే లైక్ ఏఐకి కావాల్సిన ఐటీ పరంగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో, లైక్ కంప్లీట్‌గా అడ్వాన్స్డ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేసుకొని గాని వర్క్ చేస్తే మేబీ ఎంప్లాయీస్ రెడ్యూస్ అవ్వచ్చేమో గానీ డెఫినిట్‌గా హ్యూమన్ వర్క్ అయితే మాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. బట్ గూగుల్ లాంటి కంపెనీని ఏఐ కోసం అంత ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని చెప్పడంతోటి హ్యూజ్ డిక్లైన్ అయితే మాత్రం కనిపించింది. మెజారిటీ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఐటీ కంపెనీస్ మీద 25% అట్‌లీస్ట్ రెవెన్యూ డ్రాప్ చూసే ఛాన్సెస్ ఉంటదని కూడా చెప్తున్నారు. అందువల్ల ఐటీ కంపెనీస్‌లో ఇంత డిక్లైన్ వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నిఫ్టీ 50ని డిక్లైన్ చేయడానికి. నాకు తెలిసినంత వరకు కొన్ని మంత్స్ వరకు ఐటీ కంపెనీస్‌ని టచ్ చేయకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇది అనదర్ అప్డేట్ అయితే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఆ అప్డేట్ ఏంటంటే యూఎస్ వాళ్ళు ఇండియా పైన 12.5% టారిఫ్‌ని విధించడానికి అయితే మాత్రం అఫీషియల్‌గా ఒక నోటీస్ అయితే మాత్రం ఇచ్చారు. సో, ఈ 12.5% టారిఫ్ అనేది 301 సెక్షన్ ఇంతకుముందు ట్రంప్ ఎంత పడితే అంత టారిఫ్ విధించలేరు కదా! ఇప్పుడు 301 సెక్షన్ ప్రకారంగా అయితే మాత్రం ఇండియా పైన 12.5% టారిఫ్‌ని అయితే మాత్రం విధిస్తునేటట్టు అప్డేట్ ఇచ్చారు. సేమ్ టైమ్ వచ్చేసరికి సమ్ అదర్ టారిఫ్స్ అయితే మాత్రం ఇంకా డిస్కషన్స్‌లో ఉన్నాయి. వాటి బట్టి ఇండియా పైన టారిఫ్స్ గురించి ఒక కొలిక్కి వస్తామని కూడా చెప్పారు. సో, దీనివల్ల మార్కెట్స్ పైన ఫైనల్ కన్క్లూజన్‌కి వచ్చిన తర్వాత రియాక్షన్ వస్తదని అనుకుంటున్నా. 12.5% టారిఫ్ అనేది మేబీ అడిషనల్‌గా ఈ 12.5% విధించిన టారిఫ్ ఏదైతే ఉందో మేబీ ఇది ఇండియా పైన అయితే మాత్రం కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ అదర్ కంట్రీస్ మీద అయితే మాత్రం 10% ఉంచారు. కెనడా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మీద అయితే 10% ఉంది. బట్ మన ఇండియా మీద 12.5% చేశారు. సో, అందువల్ల ఇండియన్ మార్కెట్ ఈరోజు 12.5% అనేది తక్కువే. కానీ అదర్ కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ కాబట్టి ఈరోజు నెగెటివ్ సైడ్ డిక్లైన్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నౌ బిట్‌కాయిన్ పరంగా, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్‌కాయిన్ అయితే మాత్రం కరెంట్‌లీ 67,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీకు గుర్తుందా? మనం ఒక సపోర్ట్ లెవెల్ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో మాట్లాడుకున్నాం. 65,500 ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే బిట్‌కాయిన్‌లో స్లోగా మనం 60,000 వరకు డిక్లైన్ చూడొచ్చని. ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్ మార్కెట్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి. బిట్‌కాయిన్‌లో ఎనీథింగ్ 65,500 లెవెల్ గాని బ్రేక్ చేయగలిగితే మేబీ స్లోగా మనం డ్రాప్ అనేది 60,000 వరకు డ్రాప్ చూసే ఛాన్స్ ఉంటది. నా ఒపీనియన్ బిట్‌కాయిన్‌ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు బికాజ్ వన్ ఆఫ్ ద సేఫర్ అసెట్ కదా! సో, ఒకవేళ గాని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గాని ప్లాన్ చేసుకుంటే 65,540 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది గాని బ్రేక్ అయితే మాత్రం అంటే ఇక్కడ మీరు పొజిషన్స్‌ని అక్యుములేట్ చేసుకోవచ్చు. కానీ ఇది బ్రేక్ అయితే 60,000 దగ్గర డైరెక్ట్‌గా పొజిషన్స్‌ని అయితే మాత్రం మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది అనదర్ పాయింట్ అయితే. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్‌కి అయితే మాత్రం మళ్ళీ క్రూడ్ ప్రైస్ పెరగడం, గోల్డ్‌లో డిక్లైన్ అవ్వడానికి అయితే మాత్రం స్టార్ట్ అయింది. గోల్డ్ మేబీ క్రూడ్ మళ్ళీ కూడా 100, 105, 106 ఇలా గాని పెరగడం స్టార్ట్ అయితే మాత్రం స్లోగా గోల్డ్ అయితే మాత్రం 4,350 వరకు డిక్లైన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా డ్రాప్ చూస్తాం. ఈ జోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ గాని బయటకు వస్తే మాత్రం గోల్డ్‌లో డెఫినిట్‌గా మనం ఒక 1% to 2% అయినా డ్రాప్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఆన్ ద అదర్ సైడ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం సిల్వర్ కూడా జోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. నియరెస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఫర్ సిల్వర్ 73.5 ఎనీథింగ్ ఈ 73.5 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం స్లోగా సిల్వర్‌లో మనం 66 వరకు డ్రాప్ చూసే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం ఏదైనా గాని అకౌంట్ పరంగా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా మనం క్లియర్ చేస్తాం. ఇంకోటి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఉన్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే 24/7 వీటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ 24/7 ట్రేడ్‌తో పాటు మీకు లెవరేజ్ ఉంటుంది. ఎక్స్‌పైరీ ఉండదు. ఇది మీకున్న మేజర్ బెనిఫిట్. సో, అందువల్ల మీకు ఇది యూజ్ అవుతదని నేనైతే అనుకుంటున్నా.
నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు ఎల్టీఐ మైంట్రీ డ్రాప్ అయింది. కానీ ఈ కంపెనీ మీద 2 రేటింగ్ ఏజెన్సీస్ డిఫరెంట్ ఒపీనియన్స్‌ని షేర్ చేశారు. ఒకటి యూబీఎస్. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. ఒక స్మార్ట్ ఫోన్ బాగా అప్‌గ్రేడ్ అయింది అనుకుందాం. స్మార్ట్ ఫోన్‌లో కావాల్సిన లైక్ గూగుల్ సర్వీసెస్, సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్‌లో సెపరేట్ ఏదైనా సాఫ్ట్‌వేర్ పరంగా ఏదైనా యాడ్ చేశారనుకోండి. వాటన్నిటికి సర్వీస్‌ని ప్రొవైడ్ చేసే కంపెనీ ఏదైతుందో దానికి బెనిఫిటే కదా! అలాగా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవుతున్నా ఈ ఎల్టీఐ మైంట్రీ మేబీ పాజిటివ్‌గా వెళ్ళొచ్చు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే యూబీఎస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు రిలేటెడ్‌గా కావాల్సిన అప్‌గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, టెక్నాలజికల్ పరంగా అప్‌గ్రేడేషన్ కోసం ఇచ్చే సర్వీస్ వీళ్ళది. సో, మేబీ వీళ్ళకి ఇంకా రెవెన్యూ పెరుగుతదే తప్ప తగ్గదు అని చెప్తున్నారు. జెఫ్రీస్ వాళ్ళైతే మాత్రం అలా ఏం ఉండదు. సో, మేబీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం వీళ్ళకి కూడానా కరెంట్‌లీ ఈ సాఫ్ట్‌వేర్ డిమాండ్ తగ్గుతది కాబట్టి మేబీ వీళ్ళకి కూడా రెవెన్యూ డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందరూ అంటే అప్‌గ్రేడ్ చేసుకోరు. రిలేటెడ్ ఆపర్చునిటీస్ అందరికీ రావు అని చెప్పి జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నారు. బట్ డిఫరెంట్ రేటింగ్స్ ఉండడంతోటి ఓవరాల్‌గా ఐటీ సెక్టార్ నెగెటివ్‌గా ఉండడంతోటి ఎల్టీఐ మైంట్రీ స్టాక్‌లో అయితే మాత్రం హ్యూజ్ డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ కెనరా బ్యాంక్ ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూసాం కదా! మేజర్ రీజన్ కెనరా బ్యాంక్ హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి కెనరా బ్యాంక్ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నట్టు మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. కెనరా బ్యాంక్ వాళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేశారో ఆ ఫండ్ రైజ్ అప్రాక్సిమేట్లీ 3,000 క్రోర్స్ ఉండడం అండ్ సేమ్ టైమ్ 8,500 క్రోర్స్ ఉండడం ఫైనాన్స్ డేట్ 27 బాండ్స్ ద్వారా రైజ్ చేస్తున్నట్టు చెప్పడం అండ్ అంతేకాదు వాటికి అప్రూవల్స్ కూడా రావడంతో కెనరా బ్యాంక్లో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వేదాంత లిమిటెడ్ కంపెనీలో డ్రాప్ అయింది. హిందుస్థాన్ జింక్లో కూడా ఈరోజు డ్రాప్ చూసాం. బికాస్ ఈ 2 కంపెనీస్ మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. ఫైనల్ కన్క్లూజన్ అనేది రాలేదు ఈడీ రైడ్స్ దగ్గర నుంచి. కానీ ఈడీ రైడ్స్ జరిగినాయి అంటే సంథింగ్ అక్కడ ఏదైనా ఇల్లీగల్‌గా ఏదైనా గానీ జరిగుండొచ్చు. ఇల్లీగల్‌గా ట్రాన్సాక్షన్ జరిగుండొచ్చు. లేకపోతే డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేకపోవుండొచ్చు. లేకపోతే బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రాపర్ ఐ మీన్ బిల్స్ అటాచ్ చేయలేకపోవచ్చు. ఇట్లాంటిది ఏదైనా జరిగుండొచ్చు. సో, దానివల్ల ఈడీ రైడ్ జరిగింది. బట్ ఈడీ రైడ్‌కి మేము కోఆపరేట్ చేస్తున్నాము. దీనివల్ల మాకు ఎటువంటి ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఉండదు అని కంపెనీస్ చెప్పినాయి. కానీ ఫియర్ అంటూ ఇన్వెస్టర్స్‌కి ఉంటది కదా! అందువల్ల డ్రాప్ అయితే చూసాం. ఆన్ ద అదర్ సైడ్ అదాని పోర్ట్స్ కంపెనీ ఈరోజు న్యూట్రల్‌గా మూవ్ అయింది. కానీ అదాని పోర్ట్ కంపెనీస్ మీద ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. ఆ పాజిటివ్ అప్డేట్ ఏంటంటే కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం ఆ కంపెనీ మీద హయ్యర్ సైడ్ టార్గెట్‌ని ఇవ్వడం జరిగింది. నొమురా వాళ్ళు అయితే మాత్రం బై రికమెండేషన్ ఇస్తూ 1930కి టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేశారు. అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి సమ్ అదర్ కంపెనీస్ కూడా అదాని పోర్ట్స్ మీద హయ్యర్ టార్గెట్స్‌ని అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం నెక్స్ట్ అంటే కమింగ్ ఇయర్స్‌లోని అంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో అయితే మాత్రం వీళ్ళ యొక్క ఎబిటా 19% గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదని మేనేజ్మెంట్ పరంగా చెప్తున్నది ఏంటంటే రెవెన్యూ అండ్ ఎబిటా కూడా 19-18% గ్రో అవ్వచ్చని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా పెరగొచ్చని చెప్తున్నారు. ఫైనాన్షియల్‌గా 31 వరకు హెల్తీ గ్రోత్ కూడా కనపడుతుందని చెప్తున్నారు. సో, దానివల్ల ఈరోజు అదాని పోర్ట్స్ కంపెనీ హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. అండ్ ఆన్ ద అదర్ సైడ్ బోరోసిల్ రెన్యూబుల్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ చూసాం. బోరోసిల్ రెన్యూబుల్ కంపెనీకి ఉన్న మేజర్ అప్డేట్ ఏంటంటే ఇండియా వాళ్ళు అయితే మాత్రం మలేషియా దగ్గర నుంచి తీసుకొస్తున్న టెక్స్చర్డ్ టెంపర్డ్ గ్లాస్ ఏదైతే ఉందో టెక్స్చర్డ్ టెంపర్డ్ గ్లాస్ అంటే సింపుల్ చెప్పాలి. సోలార్‌కి యూజ్ చేసే పైన గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాసెస్‌ని మలేషియా నుంచి తెచ్చుకుంటున్నారు. మలేషియా దగ్గర నుంచి వచ్చే వాటి మీద అయితే మాత్రం టాక్సేషన్స్‌ని విధిస్తామని చెప్తున్నారు. అయితే ఇంతకు ముందు ఆ టాక్సెస్‌ని పెంచారు. ఈసారి కూడా పెంచుతున్నారు. దానివల్ల లోకల్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి లాభపడే అవకాశాలు ఉంటాయి. బోరోసిల్ రెన్యూబుల్ కంపెనీస్ కూడానా వీటికి లాభపడొచ్చు. ఎందుకంటే ఔట్ ఆఫ్ ద కంట్రీ నుంచి ఒక ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వస్తునేటప్పుడు ఆ ప్రొడక్ట్ మీద ట్యాక్స్ పెంచితే మన ఇండియాలోని పర్టిక్యులర్‌గా తయారు చేసిన ప్రొడక్ట్స్ మీద ఆబ్వియస్లీ కాంపిటీషన్ తగ్గుతది కదా! మనం రూ. 100కి అమ్ముతున్నాం. వాళ్ళు రూ. 80కి అమ్ముతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి కొంత సబ్సిడీ వస్తుంది. వాళ్ళు 100 అమ్మాలి. కానీ 80 అమ్ముతున్నారు. మన ఇండియా కంట్రీకి వచ్చి 80కి అమ్ముతునేటప్పుడు ఇండియాలో ఉన్న కంపెనీస్‌కి బిజినెస్ కాంపిటీషన్ ఉంటది కదా! సో, 100 మన ఇండియన్ కంపెనీస్ అమ్మితే వాళ్ళు 80 అమ్మితే ఆబ్వియస్లీ వాళ్ళనే అందరూ కొనుక్కుంటారు. వాళ్ళ ప్రొడక్ట్‌నే అందరూ కొనుక్కుంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే మీరు సబ్సిడీ ద్వారా పొంది రూ. 20 తగ్గించుకొని ఇక్కడ అమ్ముతున్నారు. అది మాకు నెగెటివ్ ఎఫెక్ట్. సో, దానివల్ల ఇలా చేసే సబ్సిడీ ద్వారా వచ్చే అన్ని కంపెనీస్ మీద మేము టాక్సేషన్ పెంచుతామని చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా రూ. 80 వాళ్ళు గవర్నమెంట్ డిస్కౌంట్ ఇచ్చినా గానీ ఇక్కడ రూ. 100కే బిజినెస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ 25-30% ట్యాక్స్ విధిస్తది కాబట్టి. ఇది వన్ ఆఫ్ ద నెగెటివ్ అప్డేట్. సో, బట్ లోకల్ ఇండియన్ కంపెనీస్‌కి ఇది పాజిటివ్. సో, దానివల్ల బోరోసిల్ రెన్యూబుల్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం రావడం చూడగలిగాం. కార్ట్రేడ్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా! దానికి రీజన్ కార్ట్రేడ్ కంపెనీ వాళ్ళ మీద
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు అయితే మాత్రం బై రికమెండేషన్ ఇస్తూ 2300 రూపీస్కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. అందువల్ల ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. పవర్ మేక్ ప్రాజెక్ట్స్ కంపెనీలో ఈరోజు అప్ సైడ్ మొమెంటం చూసాం కదా. ఈ కంపెనీకి 266 కోట్ల ప్రాజెక్ట్ అయితే మాత్రం విన్ అయినట్టు అప్డేట్ వచ్చింది. అందువల్ల ఈ స్టాక్లో కూడా హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.